హాయ్ అండి అందరికీ. మనకి అక్టోబర్లో జరిగినటువంటి టెట్ పేపర్స్ సోషల్ అండ్ సైన్స్ మొత్తం 13 పేపర్స్ ఉంటాయి. ఇవి 13 పేపర్స్ అన్నమాట. ఈ 13 పేపర్స్లో టోటల్గా మెథడాలజీ ప్లస్ కంటెంట్ కలిపి మనకి 30 చొప్పున బిట్స్ ఉంటాయి కదా. సో 330 బిట్స్ అన్నమాట. ఇవి నియర్లీ 400 బిట్స్. ఇవన్నీ కూడా ఒకే వీడియోలో మనం చూడబోతున్నాం. వీడియో లెందీగా ఉన్న మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో ఇది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఏంటి? కుట్టు యంత్రపు సూది చలనం అప్ అండ్ డౌన్స్ మాత్రమే వెళ్తూ ఉంటుంది. సో ఇది మనకి ఆవర్తన చలనం. ఒక బిందువు నుంచి పైకి కిందకు లేదా ప్రక్కకి అంటే వెనుకకు ముందుకు అలా వెళ్ళేటటువంటి దాన్ని ఏమంటారంటే కదిలే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. శాస్త్రీయ భాషలో వీటిని ప్రధానంగా ప్రవాహులు అంటారు. ప్రవాహులు అంటే ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలనే ప్రవాహులు అంటారు. అంటే కదిలే వాటినే ప్రవాహులు అంటారు. నెక్స్ట్ వన్, మంటని ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏంటి? మంటని ఉత్పత్తి చేయుటకు అవసరం కానిది ఏంటి అంటే నైట్రోజన్ ఇక్కడ కాదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జతపరచాలి. ఇక్కడ చూస్తే మనకి సెట్ ఏలో వాటిని సెట్ బిలో వాటిని జతపరిచేటప్పుడు ఇక్కడ మనకి పిఈటి అనేది సీసాలకి చెందుతుంది. నెక్స్ట్ నైలాన్ అనేటటువంటిది పారాచూట్ తాళ్ళు నైలాన్తో తయారు చేస్తారు. నెక్స్ట్ రేయాన్ కార్పెట్లు తయారు చేస్తారు. రేయాన్తో పాలిస్టర్ దుస్తులు తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, ఇది హరిత గృహ వాయువు కాదు. క్రింది వాటిలో హరిత గృహ వాయువు కానిది నైట్రోజన్. నెక్స్ట్ వన్, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువు ఏది? పదునైన కొరికే దంతాలు మరియు నమిలే దంతాలు గల జంతువు ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ జీబ్రా మరియు గుర్రం. నెక్స్ట్ వన్, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించేటటువంటి నీటిపారుదల విధానం తుంపర పద్ధతి. నెక్స్ట్ వన్, పుప్పుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చుతుందన్నమాట. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చేదే పుప్పుస సిర. నెక్స్ట్ వన్, స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపేటటువంటి మొక్క ఏది? స్ట్రాబెర్రీ. జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? పిరమిడ్ యొక్క శిఖర భాగంలో ఉత్పత్తిదారులు అనేటటువంటివి ఉండవు. పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి. అంటే మరీ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవన్నమాట. మాంసాహారులు పీఠ భాగంలో ఉంటాయి. పిరమిడ్ యొక్క శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహిస్తుంది. అలాగే మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించేటటువంటి పనిముట్ల యొక్క సరైన సమూహాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ పిక్ ఆక్స్, క్షరకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాల్సినవి ఏంటి? ట్రాఫిక్ యొక్క అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి దాని పేరులోనే ఉంది కదా, ట్రాఫిక్ నియమాలు ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటి? పాడేరు. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏంటి? నంద్యాల. ఇందులో ప్రవహించదు. ఈ 3 జిల్లాల్లో ప్రవహిస్తుంది పెన్నా నది. నెక్స్ట్ వన్,
క్రింది అంశాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. సో అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఇవి భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలిసేవేంటి? రేఖాంశాలు కదా, అక్షాంశాలు కాదు. ఇవి బిందువులుగా మారిపోతాయి. ధృవాల వద్దకు వెళ్ళేసరికి బిందువులుగా మారిపోతాయి తప్ప కలవు. సో ఏ రాంగ్. నెక్స్ట్ అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు మధ్యాహ్న రేఖలు అంటారు, రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటాం. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. సో ఇక్కడ మనకి BD ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సహజ వృక్ష సంపద పేరేంటి? ఉష్ణమండల సతత హరిత అడవి. ఉష్ణమండల సతత హరిత అడవి. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1971. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? చెందని స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? సరోజినీ నాయుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారే. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు, శుక్రుడు అంటే మొదటి 2 గ్రహాలకి ఉపగ్రహాలు ఉండవు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అధిక కాలం పాలించినది ఎవరు? తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. నేల. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప మహాస్నాన వాటిక ఈ నగరంలో బయలుపడింది. మొహంజదారోలో బయలుపడింది. ఈ పాండ్యరాజు పాలనను మార్కోపోలో ప్రశంసించారు. మార్కోపోలో ప్రశంసించిన పాండ్యరాజు ఎవరు అని? కులశేఖరుడు. స్వాతంత్ర్య భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? రాజ్కుమారి అమృత్ కౌర్. జ్ఞాన సముపార్జన ఎప్పుడు కూడా పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరు? ప్రొఫెసర్ ఎస్. పాల్ శర్మ. నెక్స్ట్ వన్, అంటే NCF 2005 అని అర్థం. నెక్స్ట్ వన్, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపు ఇవ్వడాన్ని ఏమంటారు? విలువ ఆధారిత అన్నారు చూడండి. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఏమంటారు? మూల్యాంకనం. కార్డుబోర్డ్ లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండేటటువంటి బోధనోపకరణం ఏంటి? పెగ్ బోర్డ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పెగ్ బోర్డ్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? కిల్పాట్రిక్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించేటటువంటి మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం ఉండాలి, ఇతర సబ్జెక్టులతో కూడా అనుసంధానించాలి. సో అనుసంధానించకపోవడం అన్నారు కాబట్టి ఆప్షన్ D ఈజ్ రాంగ్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రమబద్ధ శిక్షణా ఉపగమం క్రిందికి రాని అంశం ఏంటి? క్రమబద్ధ శిక్షణా ఉపగమం కిందకి రాని అంశం ఏంటి? వివిధ సబ్జెక్టులను వేరు చేయడం అనేటటువంటిది రాదు. ఈ 3 కూడా వస్తుందన్నమాట. క్రమబద్ధ శిక్షణా ఉపగమం. సాంకేతికతను ఉపయోగించడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మీటర్స్. ఈ మీటర్స్ 1.1 మీటర్ అనేది పెద్ద పరిమాణం. నెక్స్ట్ వన్,
విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటటువంటి పరికరం ఏది? విద్యుత్ అయస్కాంత పరికరంపై పనిచేసేటటువంటి విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? విద్యుత్ గంట. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. వాహనాలలో పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏంటి? సిఎన్జి. ఇతర విద్యార్థులు ఇచ్చినటువంటి ప్రకటనలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇద్దరు విద్యార్థులు ఇచ్చినటువంటి ఈ ప్రకటనలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. అయితే ఇక్కడ మెరుపు వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది, రైజోబియం అనే బ్యాక్టీరియా వలన కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెండు కూడా సరైన ఆన్సర్సే. సో ఇద్దరు కూడా రైట్ ఆన్సర్సే అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉభయాహారులను గుర్తించండి. క్రింది వానిలో ఉభయాహారులను గుర్తించండి. తోడేలు ఉభయహారి, నెక్స్ట్ కోడి ఉభయహారి, నెక్స్ట్ తోడేలు కాదు ఎలుక ఉభయహారి, కోడి ఉభయహారి, ఎలుగుబంటి కూడా ఉభయహారి. ఎలుక, కోడి, ఎలుగుబంటి. సో ఇక్కడ ఆప్షన్ ఏసిడి అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏంటి? బ్యాక్టీరియా వలన సిట్రస్ కాంకర్ వస్తుంది. నెక్స్ట్ వన్, అవాయు శ్వాసక్రియ జరుపనవి. సిట్రస్ కాంకర్ అనేది నిమ్మలో కదా వస్తుంది. సో అవాయు శ్వాసక్రియ జరుపనవి ఏమిటి? మొలకెత్తే విత్తనాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరపవు. ఇవన్నీ కూడా అవాయు శ్వాసక్రియ జరుపుతాయి. నెక్స్ట్ వన్, కప్పలు అంటే అవాయు అంటే ఆక్సిజన్ సమక్షంలో కాకుండా ఆక్సిజన్ లేకుండా జరిపేటటువంటి శ్వాసక్రియ. కప్పలు రూప విక్రియను నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? థైరాక్సిన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందినటువంటి పర్యావరణవేత్త ఎవరు? స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరు? గ్రెటా థన్బర్గ్. నెక్స్ట్ వన్, కుమ్మరి ఎండిన కుండలను దేనిలో కాలుస్తాడు? కొలిమి. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచుటకు వీటిని ఉపయోగిస్తారు? ముద్రల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఘనరాజ్యాలను జయించినటువంటి రాజవంశం? గుప్తులు. పక్షిఖండం అని దేన్ని పిలుస్తారు? దక్షిణ అమెరికానే పక్షిఖండం అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ భారత రాజ్యాంగ సభ్యుల్లో 20 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉంటారు. ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, స్త్రీ పురుష తులన అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు? తారాబాయి షిండే. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలాలకు చెందినది. ఓకే. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. లావా భూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి అనేది రాంగ్ ఆన్సర్. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఎస్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేటటువంటిది రాంగ్గా ఉంది కాబట్టి ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలు కిందకి రాదు. అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలను ఏమంటాం? సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటాం. అంటే దాని క్రిందికి రానటువంటి పరిశ్రమ ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది దాని కిందకి రాదు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని క్రింది విధంగా విభజించారు. సుభాలు, సర్కారులు, పరగణాలు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏ నది ఒడ్డున కలదు? కృష్ణా నది ఒడ్డున కలదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది ఏమిటి? మనకి 5, 6, 8, 9, 12 ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటివి మనకి ఇచ్చారు. ఎందుకని మంచిది, మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉంటాయి?
17 ఉంటాయి. ఈ 17లో మనకు కొన్ని ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం మీరు నేర్చుకోండి. తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం 2 కూడా నేర్చుకోవడం బెటర్. ఒక్కోసారి ఇంగ్లీష్లో కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది ఏమిటి? లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్, హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. 86లోనే కనిపించింది. నెక్స్ట్ వన్, బొడ్డు పొన్న వృక్షము ఈ అడవుల్లో పెరుగుతుంది. బొడ్డు పొన్న ఇలాంటివన్నీ కూడా మనకి మడ అడవుల్లోనే పెరుగుతాయి అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏమిటి? ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు అనేది రాంగ్. ఎందుకంటే ఎంతో కొంత అనుమానంతోనే ఉంటాడనమాట. అంతిమ నిర్ణయంగా అంగీకరించడు. సో ఇక్కడ ఒక పరిస్థితికి వివరించిన తర్వాత ఆ పరిస్థితికి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. ఇవన్నీ ఉంటాయన్నమాట. విమర్శనాత్మక వైఖరి కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లో చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? పట నైపుణ్యం. ఫ్లో చార్ట్ అనేది తయారు చేయమనడం పట నైపుణ్యానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, నమూనాలు, మాదిరిలు, వస్తువులు, తోలుబొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఏ కోవాకు చెందుతాయి? ఇవన్నీ కూడా మనం పట్టుకోగలం. సో 3D త్రిమితీయ సాధనాలు అన్నమాట, 3 డైమెన్షియల్. నెక్స్ట్ వన్, భారత జాతీయ పొడవు, ఎత్తు, ఇలాంటి పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా కలిగి ఉండేవి త్రిమితీయం. జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకి సంబంధం లేనిది ఏమిటి? ఈ అశాస్త్రీయ ధోరణి అనేది ఆ 10 మౌలిక అంశాల్లో ఉండదు. ఈ 3 కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది. తీసుకురాబడిన అని అంటే బల్లార్డ్ చెప్పారనమాట. బల్లార్డ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏమిటి? అమలు చేయడం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అమలు చేయడం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏది? క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏది? అంటే కొంచెం కనిపించేటట్లుగా ఉండేది అన్నమాట. పొగమంచు. నెక్స్ట్ వన్, ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది. దాని మరొక చివర ఎలా ఉంటుంది? ఒక వేడి టీ కప్పులో రాగి చెంచాని పెట్టామనుకోండి, ఉష్ణాన్ని అది గ్రహిస్తుంది అనమాట అంతా కొంత. సో మిగిలిన చివరి భాగం కూడా వేడెక్కుతుంది. సో ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా వేడెక్కుతుందన్నమాట. ఉష్ణ వహన ప్రక్రియ. ఎందుకంటే ఘన పదార్థం, స్పూన్ అనేటటువంటిది ఘన పదార్థం. ఘన పదార్థాల్లో ఉష్ణం ఒక చివరి నుండి ఇంకో చివరికి జరగడాన్ని ఉష్ణ వహనం అంటారు. ద్రవ అయితే ఉష్ణ సంవహనం అవుతుంది. నెక్స్ట్ వన్, యాంటాసిడ్ మాత్రలలో ఉండేటటువంటి ప్రధాన అనుఘటకం ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏంటి? పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. ఇదే సరైన వాక్యం అనమాట. ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు కాదు. మెలమిన్ వేడిని తట్టుకోలేదు కాదు. లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు కూడా కాదు. నెక్స్ట్ వన్, చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం కలిగినటువంటి గ్రహం ఏంటి? చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం కలిగినటువంటి గ్రహం యురేనస్. పుష్పంలో కీలంను కలిగి ఉండేటటువంటి భాగం ఏది? అండకోశమే కీలాన్ని కలిగి ఉంటుంది. సొంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏంటి? సొంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది సొంత డిఎన్ఏ కలిగి ఉండదు. పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏంటి? పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ని కలిగి ఉండేది జఠర రసం. జఠర రసమే పెప్సిన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, గొనడోట్రోఫిన్ హార్మోన్. ఇవి మిగతా అవన్నీ కూడా ఆ పేరులోనే వస్తాయి. పైత్య, క్లోమం, ఆంతర్రసము ఇవన్నీ కూడా. గొనడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేసేటటువంటి గ్రంథి ఏంటి? పీయూష గ్రంథి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఎండమిక్ జాతులు అనగా? ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండేటటువంటి జాతులు అనమాట. నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్నటువంటి సరైన సమూహాన్ని గుర్తించండి.
మెయిలు, పోస్ట్ కార్డు, ఫోన్ కాల్. క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి గల కారణం? శాశ్వత నివాసాలు. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్నటువంటి జిల్లాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. కొండపల్లి కొండలు ప్రకాశం జిల్లా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ ఇదొక్కటే సరికాదు. వెలికొండలు నెల్లూరు జిల్లా, యారాడు కొండలు విశాఖపట్నం, శేషాచలం కొండలు తిరుపతి. ఈ కొండపల్లి కొండలు ప్రకాశం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పంచగంగ ఏ నదికి ఉపనది? కృష్ణా జిల్లా యొక్క ఉపనది. నెక్స్ట్ వన్, రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి పల్లవ రాజు ఎవరు? రెండవ నరసింహవర్మ. ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంటుంది. ఆహారం పొందే హక్కు ఆర్టికల్ 21. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం. మధ్యధరా ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. మైసూర్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మీరాబాయి వీరికి శిష్యురాలు? సంత రవిదాస్ యొక్క శిష్యురాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాల్సిన కనీస వయస్సు ఎంత? 21 సంవత్సరాలు. మలేషియాలో విస్థాపన వ్యవసాయానికి గల పేరేంటి? రొకా అనేది. తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. రాజు నియంతగా పాలించేవాడు అనేది సరికాదన్నమాట. తెగల నాయకుడిని రాజునని పిలిచేవారు. రాచరికం అనేది వంశపారంపర్యం అనేది ఉండేది కాదు. రాజు పరిపాలన విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు సభ, సమితి అనేవి 2 సభలు ఉండేవన్నమాట. నెక్స్ట్ వన్, పర్యావరణం అనేటటువంటి పదం ఎన్విరోనర్ అనే భాష నుంచి వచ్చింది. అయితే ఎన్విరోనర్ అనేది ఏ భాషా పదం? ఫ్రెంచ్. భారత జాతీయ అభిలేఖాగారం అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఢిల్లీలో ఏర్పాటు చేశారు కదా. ఇది 1920లో ఏర్పాటు చేశారు. 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వన్, విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దేన్ని సూచిస్తోంది? ప్రతిస్పందనను సూచిస్తుంది అన్నమాట. ప్రతిస్పందన. పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించినది ఎవరు? వాళ్ళు నేర్చుకోవడానికి దోహదపడేలాగా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించిన వారు APSCF 2011. చిన్న మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచేటటువంటి సాధనాన్ని ఏమంటారు? హెర్బేరియం. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించినటువంటి భారత్వ శాతం ఎంత? 15%. 15. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్. సమస్యాత్మక అనే కీవర్డ్ కనిపించిందంటే అది స్టీవెన్సన్. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించినటువంటి విద్యా ప్రమాణాల సంఖ్య 6. నెక్స్ట్ పేపర్ చూద్దాం. 7th ఆఫ్టర్నూన్ పేపర్. నెక్స్ట్, అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఏమవుతుంది? ఈ రకమైన ప్రశ్నలు దేనికి సంబంధించినవి? ఇది మెథడాలజీ కాదు కదా. అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఏమవుతుంది? ఫ్యూజ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బలానికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? బలాలు ఎల్లప్పుడూ కూడా నిత్యత్వం అనేది సరికాదు. ఇక్కడ బలానికి ప్రమాణం న్యూటన్. బలం వస్తువు యొక్క ఆకారాన్ని మార్చగలదు. బలం అనేది చలన స్థితిని మార్చగలదు. ఆప్షన్ ఈ 3 కూడా రైటే. బలాలు ఎల్లప్పుడూ నిత్యత్వం అనేది రాంగ్. నెక్స్ట్ వన్,
ఆదర్శ ఇంధనం విషయంలో సరికాని వాక్యం ఏంటి? ఆదర్శ ఇంధనం ఎలా ఉంటుంది? మనకి చౌకగా లభించాలి, ఎప్పుడు కూడా చౌకగా లభించాలి, అదే మనకు ఆదర్శ ఇంధనం అవుతుంది. మధ్యస్థ రేటుతో మరి గాలిలో సులభంగా మండుతుంది. నెక్స్ట్ అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది. అలా కాదు, అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది, ఆదర్శ ఇంధనం అవ్వదు కదా. సో అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరైనది ఏమిటి? మెరుపుల నుండి భద్రత పొందాలంటే మనం గొడుగులను ఉపయోగించడం రాంగ్. పొడగాటి వృక్షాల కింద ఆశ్రయం పొందడం రాంగ్. పార్కుల్లో ఆశ్రయం పొందడం రాంగ్. మూయబడిన వాహనంలో కూర్చోవడం లేదా ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? మొక్కలు శ్వాసక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. ఇది సరికాదన్నమాట. అంటే ఇక్కడ నైట్రోజన్ మండడానికి సహాయపడదు. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి గాలిలో 99% కలిగి ఉంటాయి. గాలిలో నీటి ఆవిరి ఉండడం వలన జలచక్రానికి చాలా ముఖ్యం. సో ఇవి చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం అన్నమాట. నీటి ఆవిరి ఉండడం వల్ల జలచక్రానికి చాలా ముఖ్యమైనది. అయితే మొక్కలు శ్వాసక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి అనేది రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కొద్ది మొత్తంలో మూత్రము, పొడి, పేడ విసర్జించేటటువంటి చెమట పట్టని జీవి ఏంటి? ఎందుకంటే అది ఎడారిలో ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ ఎక్కువ ఉండదు. అది వాటర్ మొత్తం ఒకేసారి తాగేస్తుంది, తనలో ఉంచుకుంటుంది అనమాట. వాటర్ని ఎక్కువగా రిలీజ్ చేయడానికి ఇష్టపడదు. ఏంటి? ఒంటె. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి? నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు సోడియం బెంజోయేటు, సోడియం హైపోక్లోరేట్. నెక్స్ట్ వన్, లైకేన్ అనేది దీనికి ఉదాహరణ. సహజీవనం చెందుతాయి కదా, మనకు తెలుసు. నెక్స్ట్ వన్, లైకెన్లు అనేవి శిలీంధ్రాలు, శైవలాలు కలిసి ఒకదానికొకటి సహజీవనం చెందడం అలా వస్తుంది కదా లైకెన్స్. సో యూరోక్రోమ్ను ఉత్పత్తి చేసేటటువంటి అవయవం ఏంటి? యూరోక్రోమ్ను ఉత్పత్తి చేసే అవయవం కాలేయం. నెక్స్ట్ వన్ చూస్తే మురుగునీటిలోని అకర్బన మలినాలు ఏవి? మురుగునీటిలో ఉండేటటువంటి అకర్బన మలినాలు ఏమిటి? లోహాలు మరియు నైట్రేట్లు అనేవి ఉంటాయి. సైనికులు దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుండి కాపాడుతారు. ఇది అందరికీ తెలుసు. పారిశుద్ధ్య కార్మికులు. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచింది. లంబసింగి. నెక్స్ట్ వన్, వత్స మహాజనపదం యొక్క రాజధాని ఏంటి? కౌసాంబి. 6th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుంచి నీహారిక పరికల్పన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, కృష్ణానది ఉపనదులకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈ వార్ధా అనేటటువంటిది భిన్నంగా ఉందన్నమాట. ఈ భీమా, గాయత్రి, కోయన అంటే ఒకవైపుకి ఉంటాయి. ఈ వార్ధా అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, జీవన భృతి పొందేటటువంటి హక్కు, జీవించే హక్కులో ఒక భాగమని పేర్కొన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు. అంటే ఎవరి తీర్పులో మరి జీవించే హక్కు అనేటటువంటిది ఒక భాగం, జీవన భృతి పొందేటటువంటి హక్కు జీవించే హక్కులో భాగమని పేర్కొంది. వాల్గర్ టెల్లిస్, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు. నెక్స్ట్ వన్, రుద్రందేవి పరిపాలనా కాలం క్రీస్తకం 1262 to 1289. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని తెలిపినవారు రవీంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తు అధికారికంగా గుర్తించినటువంటి రోజు 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించినటువంటి రోజు ఎప్పుడు? జనవరి 26, 1950. నెక్స్ట్ వన్,
సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి నామ్ గర్ అనేటటువంటి వాటిని ప్రారంభించిన వారు ఎవరు? శంకరదేవుడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించేటటువంటి బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు. ప్రత్తిని మొట్టమొదటి వీరే పండించారు. అరేబియా సముద్రంలో లోతాల్ నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. సో ఇది రైట్ ఆన్సర్స్ అన్నమాట. ఈ ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ వన్, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించిన సంవత్సరం 2009. క్రింది వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో భాగం కాని వారు ఎవరు? స్పీకర్ అనేటటువంటి వారు ఉండరు. స్పీకర్ గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి అవుతుంది. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని నొక్కి వక్కానించిన వారు ఎవరు? ఫెడరిక్ ఫ్రిడ్జ్. జ్ఞానేంద్రియాలు ఎన్ని, అవి ఏవి? ఈ ప్రశ్న అనేది దేనికి చెందుతుంది? చిన్న ప్రశ్న కదా, లఘు సమాధాన ప్రశ్న. పరస్పర సంబంధం ఉన్నటువంటి సుదీర్ఘ సబ్జెక్టుల విషయాన్ని యూనిట్ అంటారు అని తెలియజేసిన వారు ప్రెస్పర్. నెక్స్ట్ వన్, విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించేటటువంటి మూల్యాంకనం ఏది? బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఎపెప్ సూచించినటువంటి మొత్తం అభ్యసన సూత్రాలు ఎన్ని? 6 అభ్యసన సూత్రాలను ప్రతిపాదించింది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాన్ని, నిర్వహణ విధానాన్ని ఈ చార్ట్ ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు. వ్యవస్థా క్రమ చార్ట్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. 8 మార్నింగ్ పేపర్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఏ అక్షరాలు కుడి ఎడమలు తారుమారు జరగదు? అంటే ఎటువైపు చూసినా ఒకేలా వస్తాయి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దండయస్కాంతపు ధ్రువాలు ఇక్కడ ఉంటాయి. దండయస్కాంతపు రెండు చివర్లా ఉంటాయి. దండయస్కాంతం యొక్క రెండు చివర్లా ఉంటాయి. ఆమ్ల ద్రావణంలో ఫినాప్తలీన్ రంగు సూచిక ఎట్లా ఉంటుంది? రంగే ఉండదు. నెక్స్ట్ వన్, విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంత వస్తుంది? 7 కంటే ఎక్కువే వస్తుంది. 7 కంటే ఎక్కువ వస్తే విధ్వంసకరం. నెక్స్ట్ వన్, ప్రకటనలు చదివి సరైన ఔచికాన్ని ఎంచుకోండి అన్నారు. ఇక్కడ ధ్రువ నక్షత్రం కదులుతున్నట్లుగా కనిపించదు. నెక్స్ట్, ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుంది. సో రెండు కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్సే. సో హరీష్, సురేష్ ఇద్దరు చెప్పినవి కూడా నిజాలే అన్నమాట. నెక్స్ట్ వన్, కాండపు అడుగు భాగాన కొమ్మలు కలిగినటువంటి మరియు కాండపు అడుగు భాగాన కొమ్మలు కలిగి ఉండాలి. గట్టిగా ఉండి మందంగా ఉండకూడదు. మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు పొదలు అన్నమాట, పొదలు. నెక్స్ట్ వన్, జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఏమిటి? రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న ప్రక్రియ ఎందుకనగా సంక్లిష్ట ఆహార రేణువులు విడగొట్టబడతాయి కాబట్టి. స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి? నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. మన ఇంటిని పర్యావరణ రహితంగా చేయుటకు పాటించకూడనటువంటి అంశం ఏంటి? తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం అనేది రాంగ్ అనమాట. సో ఇక్కడ ఇలాంటి పని ఇప్పుడు చేయకూడదు. ఇదే సరైన అంశం. అంటే ఇలాంటి పని చేయకూడదు.
నెక్స్ట్ వన్, సఫాయి కర్మచారి అంటే పాకీ పనివారు వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? బెజవాడ విల్సన్. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతుల పొలంలో వేటిని పెడతారు? దిష్టి బొమ్మలు. బంగ్లాదేశ్లో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం ఏంటి? బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం. సిక్కిం పంచుకోదు. నెక్స్ట్ వన్, సయ్యద్ వంశస్థాపకుడు. సయ్యద్ వంశస్థాపకుడు కిజర్ ఖాన్. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మగధ రాజ్యానికి మొదటి రాజు ఎవరు? బింబిసారుడు. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది. అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. సో ఇక్కడ A, B, D రైట్ ఆన్సర్స్ అన్నమాట. ఇక్కడ మగధ రాజ్యంలో ఉత్తర ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండేవి, రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, దక్షిణ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండేవి. నెక్స్ట్, బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఏమని పిలిచేవారు? ఇది మనకి పెర్స్పెక్టివ్స్లో కూడా వచ్చింది, మున్షి అని పిలిచేవారు. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వది, మనకి ఇందాక 5వది ఇచ్చారు, లింగ సమానత్వం. సో అక్కడ జెండర్ ఈక్వాలిటీ అని. ఇక్కడ మనకి 11వది ఏంటి అని అడిగారు. 11వది సుస్థిరాభివృద్ధి నగరాలు మరియు సమాజాలు. నెక్స్ట్ వన్, సిద్ధవటం కోట అనేది ఏ నది ఒడ్డున కలదు? ఇందాక అమర లింగేశ్వరాలయం ఏ నది ఒడ్డున కలదని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు సిద్ధేశ్వరాలయం ఏ నది ఒడ్డున కలదని ఇచ్చారు, పెన్నా నది ఒడ్డున కలదు. నెక్స్ట్ వన్, ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందినవారు? ఇందాక కూడా గ్రెటా థన్బర్గ్ మీద ఒక బిట్ ఇచ్చారు, ఈ వ్యక్తి ఎవరని. గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? స్వీడన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది? ఆర్టికల్ 40. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికా అనేది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదనమాట. ఇబ్న్ బటూటా హరిహరవన్ను, అబ్దుల్ రజాక్ దేవరాయ 2, డొమింగో ఫోజు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో నాణ్యమైన ఇనుపు ధాతువులు అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం? బ్రెజిల్. నెక్స్ట్ వన్, జనపదాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారు దాసులుగా పిలువబడేవారు. వ్యవసాయ చేసేటటువంటి భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు. పండిన పంటలో రాజుకి ఇచ్చేటటువంటి భాగాన్ని బాగా అని పిలిచేవారు. సో A, B, D ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ కూలి తీసుకొని పొలంలో ఇంటిలో పనిచేసే వాళ్ళను వేసారా అని పిలిచారు అంటున్నారు, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రానటువంటి మార్కెట్ను గుర్తించండి. భౌతిక మార్కెట్ పరిధిలోనికి రానిది పొరుగు మార్కెట్లు అనేవి భౌతిక మార్కెట్ పరిధిలోనికి రావు. ఇవన్నీ వస్తాయి భౌతిక మార్కెట్ల కిందకి. మనకి డివైడ్ చేసి ఇచ్చారు మైండ్ మ్యాపింగ్ దాంట్లో, పొరుగు మార్కెట్లు ఏవి, భౌతిక మార్కెట్లు ఏవి అని చెప్పేసి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? అంతరవృద్ధి అనేటటువంటి సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది? ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం దీనికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటి 150 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు ఎవరు? కొమినియస్.
ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తీకరణ నైపుణ్యాల్లోనికి రాని నైపుణ్యం ఏంటి? మార్గదర్శకత్వం అనేది రాదనమాట. నెక్స్ట్ వన్, వ్యక్తీకరణ నైపుణ్యం కాదు అది, అది. నెక్స్ట్, ఒక పాఠశాలలో 5 సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో 5 సంవత్సరాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రాఫులను గుర్తించండి. 5 సంవత్సరాల్లో ఫలితాలు అనేటటువంటి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులు, బార్ గ్రాఫులు. కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగించేటటువంటి అభ్యసన ప్రక్రియను ఏమంటారు? అనుకరణ. కల్పిత సన్నివేశంలో సమస్య పరిష్కారానికి ఉపయోగించే అభ్యసన ప్రక్రియ అనుకరణ. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సారీ అండి, ఇక్కడ మనం వాయిస్ ఇవ్వకుండానే నేను వీడియో చేయడం అయ్యింది. అందుకని మళ్ళీ నేను ఇక్కడ మీకు మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఈ ఒక్కటి కొంచెం ఈ ఒక్క పేపర్ని అలా చేయాల్సి వచ్చింది. చూడండి, ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకుంది. అయితే దాని వేగం ఎంత? చూడండి, ఒక వస్తువు అంటే ఇక్కడ మనం వేగం కదా కావాలి. వేగానికి ప్రమాణం ఏంటి? మనం వేగాన్ని కనుక్కునేటప్పుడు ఏం చేస్తాము? దూరము బై కాలం వేస్తాం. దూరము బై కాలం. ఇక్కడ దూరం ఎంత ఇచ్చారు? 120 మీటర్లు. సో దూరము బై కాలానికి ప్రమాణం ఏంటి? మీటర్ ఫర్ సెకండ్. సో మీటర్లు మీదన వేసుకొని సెకండ్స్ అనేది కిందన వేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్స్లో ఇవ్వలేదు, నిమిషాల్లో ఇచ్చారు. సో 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 2 నిమిషాలకి 120 సెకండ్లు. మీటర్ ఫర్ సెకండ్, మీటర్ బై సెకండ్ అయినా మీటర్ ఫర్ సెకండ్ అయినా ఒకటే. సో 120 బై 120 కట్ అయితే మనకి 1 వస్తుంది. సో 1 మీటర్ ఫర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ సింబలు దేన్ని సూచిస్తుంది? మనకు తెలుసు కదా, బ్యాటరీని సూచిస్తుంది. ధ్వని తరంగం గాల్లో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలయ్యేటటువంటి రాశిని ఏమంటారు? శక్తి అంటాం. నెక్స్ట్ వన్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమ మంటల్ని ఆర్పేటటువంటి పదార్థము. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? ఇంధనానికి ఆక్సిజన్కి మధ్య అడ్డుపడుతుంది. సో ఈ రెండు కూడా సరి అయినవి. సో ఒకటవ దానికి రెండవది సరి అయిన వివరణ కిందకి కూడా వస్తుంది. మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లు తొలగించే పరికరం ఏదంటే బార్ స్క్రీన్. క్రింది వాటిలో ఒబీచర జీవి ఏంటి? ఒబీచర జీవి ఏంటి? మనకు బాగా తెలిసింది కప్ప. కప్పతో పాటు ఇంకోటి వస్తుంది సాలమండర్. తగినంత సూర్యరశ్మి లేకపోవడం వలన ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. మనకు తెలుసు కదా, డి విటమిన్ లోపం కాల్సిఫెరాల్ అనేటటువంటి దాని యొక్క శాస్త్రీయనామం. నెక్స్ట్ వన్, కుడి కర్ణిక జఠరికల మధ్య ఉండేటటువంటి కవాటం ఏంటి? ద్విపత్ర కవాటం. నెక్స్ట్ వన్, మానవులలో గ్రాఫియన్ పుట్టుకల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్, మార్బుల్ క్యాన్సర్కు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆమ్లవర్షం. మార్బుల్ క్యాన్సర్కు ప్రధానమైన కారణం ఆమ్లవర్షం. చీమలు ఒకదానితో మరొకటి తమ హావభావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి. కాళ్ళు మరియు తలని ఉపయోగిస్తాయి అన్నమాట. కుమ్మరి కుండలను తయారు చేసేటటువంటి సరి అయిన విధాన క్రమం ఏంటి? ఫస్ట్ ఏం చేస్తాడు? కుండ రూపంలో మలుస్తాడు, మట్టిని మెత్తగా చేస్తాడు, తర్వాత కుండ రూపంలో మలుస్తాడు, తర్వాత ఆరబెడతాడు, తర్వాత కులంలో కాలుస్తాడు. అన్నమయ్య జిల్లా యొక్క ప్రధాన కేంద్రం రాయచోటి. నెక్స్ట్ వన్, మహాజనపద కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అన్నారు. మనకి ఇక్కడ ఈ మొదటి 3 కూడా సరి అయినవే. అక్కడ గణరాజ్యాల్లో ఒక పాలకునికి బదులుగా పరిపాలకుల బృందం ఉండేది. ఆ ప్రతి పాలకుడు కూడా తమకు తామే రాజుగా పిలుచుకునేవారు. పరిపాలకులు అందరూ కూడా సమావేశమై అందరికీ సంబంధించినటువంటి అంశాలపై వాదోపవాదాలు, చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇవన్నీ కూడా స్మారకాలకు సంబంధించినవే. ఆభరణాలు అనేది భిన్నంగా ఉంటుంది. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం బాలల హక్కులు ఇన్ని కీలక ప్రధాన రంగాల కింద వర్గీకరించబడ్డాయి. 4. దక్కన పీఠభూమిలో జన్మించి గంగా నదిలో కలిసేటటువంటి ఉపనది ఏంటి అంటే చంబల్. భీమునిపట్నం పురపాలక సంఘం ఇప్పుడు ఏర్పాటైంది 1861. చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని ఏమంటాం? ఫిషికల్చర్. మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని తెలిపిన వారు నారాయణ గురు. కాకతీయులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యుద్ధ సమయాల్లో పేరణి అనేటటువంటి నృత్యం ప్రదర్శించేవారు. వాళ్ళు నీటి వసతి కలిగినటువంటి భూమిని వెలిపొలమని పిలిచేవారు.
కొన్ని గ్రామాల సముదాయాన్ని స్థల అని పిలిచేవారు. అటవీ ఉత్పత్తులపై పుల్లరి అనేటటువంటి సుంకాన్ని విధించేవారు. ఇక్కడ ఇల్లరి అని ఇచ్చారు కాబట్టి రాంగ్. జైన మతంలోని పంచవ్రతాలలో లేనిది. పరిగ్రహం అనేది ఉండదు. భారత రాజ్యాంగంలో ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 21A విద్యని ప్రాథమిక హక్కుగా గుర్తించింది, అందరికీ తెలుసు. పర్యాటక ప్రదేశమైనటువంటి భవానీ ద్వీపం ఏ నగరానికి సమీపంలో ఉంది? విజయవాడ. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది. ఈ భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందుతాయి. ఈ పద్ధతులు అనేది సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అనే సాధనానికి కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 20 మార్కులు కేటాయించారు. ఎంత పర్సంటేజ్? 40%. కాబన్ ప్రకారం మరి పరిశోధన ఫలితం ప్రకారం దృష్టి ద్వారా జరిగేటటువంటి అభ్యసన శాతం ఎంత? 83% అన్నమాట. స్టిమ్యులేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. స్టిమ్యులేషన్తో సంబంధం లేని అంశం. స్టిమ్యులేషన్ అనేటటువంటిది అభివృద్ధి చేసిన నాటికగా చెప్పవచ్చు. స్టిమ్యులేషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించేటటువంటి సన్నివేశం. స్టిమ్యులేషన్ నిర్వహణలో ఉపాధ్యాయుడు లేదా శిక్షకుడు ఉంటారు అనేది రాంగు. భాగస్వాములకు, పాల్గొనే వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్వేషణ ఆధారిత ఉపగమంలోని 5వ సోపానం ఏంటి? సమాచార సేకరణ అనేది 5వ సోపానం. ఆంధ్రప్రదేశ్లోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు కేటాయించిన మార్కులు 40 మార్కులు కేటాయించారు, 20%. చూసారా, దీని మీద 2 బిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. చూస్తే పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం టీటా అయితే పరావర్తన కోణం విలువ ఎంత ఉంటుంది? చూడండి, ఇలా ఉంటుంది కదా మనకి. పతన కోణము ఇలా వస్తుంది. పతన కోణానికి దర్పణానికి మధ్య కోణం టీటా అయిందనుకోండి. అప్పుడు పరావర్తన కోణం విలువ ఎంత? పరావర్తన కోణం విలువ ఎంత అంటున్నారు ఇవతల వైపుది. పరావర్తన కోణం విలువ ఎంత? ఈ పరావర్తన కోణం విలువ ఎంత అని అంటే మనకి చూడండి, ఇక్కడ నుంచి ఇదే వచ్చింది పతన కోణం. సో పతన కిరణం ఇలా పరావర్తన కిరణం వెళ్తుంది. అంటే ఈ పరావర్తన కిరణం ఇలా వెళ్తుంది. సో మనకి ఈ కోణం అడిగారనమాట. మనకి ఇక్కడ ఏ కోణం అడిగారు? ఈ కోణం. ఇలా పరావర్తన కిరణం వెళ్తుంది కదా, ఈ కోణం అడిగారు. సో మనకి ఇది ఈ కోణం ఈక్వల్గా వస్తుంది. సో ఈ కోణం అనేది 90 - θగా వెళ్తుంది అనమాట. 90 - θ అంటే ఈ కోణం ఒకటే. అంటే ఇది 90 - θనే, ఇది కూడా 90 - θనే ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెల్సియస్ స్కేల్ నందు ఉష్ణోగ్రత దాని యొక్క పరమ కెల్విన్ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానం అయితే ఆ విలువ ఎంత? 273 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్, భౌతిక మార్పు స్థితిలో మార్పు అయితే రసాయనిక మార్పు ఏమవుతుంది? సంఘటనంలో మార్పు అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా భూకంపాలు పలకల కదలిక వల్ల సంభవిస్తాయి. భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయి. సో ఇక్కడ మనకి 2 కూడా సరి అయినవే. ఆప్షన్ 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్స్ అనమాట. 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, ఉర్సా మేజర్ అనేటటువంటి నక్షత్ర రాశిలో దానిని పెద్ద గరిటెలా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రాల సంఖ్య ఎంత? 7. నెక్స్ట్ వన్, బాహ్య చెవి, ముక్కు చివరిలో ఉండేటటువంటి సంయోజక కణజాలం ఏంటి? మృదులాస్థి. సరైన సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల జతను గుర్తించండి. గిలకబావి, బిందు సేద్యం. గిలకబావి మరియు కపిల వ్యవస్థ సాంప్రదాయంలో అంటే అప్పట్లో ఉండేవన్నమాట. గిలకబావి, కపిల వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసము. ఎంజైములే ఉండవు. ఆ జీర్ణరసం ఏంటి? పైత్యరసంలో ఎంజైమ్లు అనేటటువంటివి ఉండవు. నెక్స్ట్ వన్, బాణవునిలో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యేటటువంటి విషపూరిత వాయువులేంటి?
చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులేంటి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతాడు. విత్తనాలు, పనిముట్లు అందించడం ద్వారా సహాయపడతాడు. నెక్స్ట్ వన్, వలసలకు సహజ కారణాల సమూహాన్ని గుర్తించండి. వలసలకు గల సహజ కారణం ఏంటి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు. ఇవే సహజ కారణాల కిందకు వస్తాయి. నెక్స్ట్ వన్, వైరా నది ఏ నదికి ఉపనది? వైరా నది ఏ నదికి ఉపనది? కృష్ణా నది యొక్క ఉపనది. 11వ శతాబ్దంలో మోటుపల్లి పోర్టును సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. ఆంధ్రప్రదేశ్లోని చెంచులకు సంబంధించి సరైన వాక్యం. వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు అనమాట. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అడవి ప్రాంత నివాసులు. చెంచులు ఒక గిరిజన సమూహం. సో ఇక్కడ మనకి 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, రైతు బజార్లు మన రాష్ట్రంలో ప్రారంభించిన సంవత్సరం 1999. స్వాతంత్ర్యపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణను గుర్తించండి. ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనివ్వకపోవడమే ఉల్లంఘన అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది? త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది? గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, బులందర్ దర్వాజా నిర్మించినది ఎవరు? అక్బర్. జననాల రేటును లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే జనాభా సంఖ్య 1000. ప్రతి 1000 మందికి ఎంత అని, ప్రతి 1000 మంది బాలురకు ఇంతమంది బాలికలు ఉన్నారో అట్లా నిర్ణయిస్తారు. జ్యోతిరావు పూలే రాసినటువంటి గ్రంథం గులాంగిరి అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? బానిసత్వం. సరికాని జతని గుర్తించండి. దూర్జటి హరికథాసారం అనేటటువంటిది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, 1757లో బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం అనేది బొబ్బిలి రాజులకి విజయనగర రాజులకి మధ్య జరిగింది. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలన నియంత్రణలో లేని ప్రాంతం ఏంటి? హైదరాబాద్. లక్ష్యాలను గురించినటువంటి జ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ కూడా గ్రామ్యాన్ని చేరలేడు అని చెప్పినది ఎవరు? బీడి భాటియా. సైన్స్ పత్రికలు చదవడం, సైన్స్ వ్యాసాలు రాయడం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం ఈ విజ్ఞాన శాస్త్ర విలువకు చెందుతుంది. విరామకాల సద్వినియోగ విలువ. విద్యార్థులకు ఒక పాఠాన్ని గురించి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోనికి తీసుకువెళ్ళడాన్ని ఎలా అంటారు? క్షేత్ర పర్యటన అంటాం. క్రింది వానిలో సాంఘిక శాస్త్రం సాధారణ ఆశయం కానిది అంటే? ఇక్కడ సమాజాన్ని గురించి తెలుపుట, జాతీయ సమైక్యత పెంపొందించుట, విశ్వశాంతిని చేకూర్చుట ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయాలే. ఈ కోరదగిన శీల సంపదను ఇచ్చుట అనేది కాదన్నమాట. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునేటటువంటి విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు? రాల్ఫ్ టేలర్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు రాల్ఫ్ టేలర్. విద్యార్థులు తన విధులను, హక్కులను తెలుసుకోవడం, ఓటు హక్కును వినియోగించుకోవడం అనేవి ఈ విలువకు చెందుతాయి. ఉపయోగిత విలువకు చెందుతాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఉపయోగిత విలువ. వినియోగించుకోవడం అన్నారు కదా, అందుకు. చూస్తే ఒక లఘులోలకం అనేది ఒక సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. 2 డోలనాలు ఒక సెకండ్లో ఈ 2 డోలనాలు పూర్తి చేస్తే ఆ లోలకం యొక్క డోలన వర్తన కాలం ఎంత? అంటే డోలన వర్తన కాలాన్ని ఏమంటారు? ఒక సెకండ్లో చేసేటటువంటి కంపనాల సంఖ్య. ఒక సెకండ్లో చేసేటటువంటి కంపనాల సంఖ్య. ఒక సెకండ్లో
ద రైట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ వలయాన్ని తెరవడానికి మూయడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? విద్యుత్ వలయాన్ని తెరవడానికి మూయడానికి ఉపయోగించే పరికరం స్విచ్. నెక్స్ట్ వన్, మానవులు వినలేని తరంగ దైర్ఘ్యం యొక్క తరంగ పౌనఃపున్యం ఎంత? యాంత్రిక తరంగ పౌనఃపున్యం ఎంత? వినలేనిది ఎంత అయితే వినలేరు క్రింది వాటిలో. అంటే 20 హెర్ట్జుల కంటే బిలో కూడా వినలేరు, 20,000 హెర్ట్జుల కంటే అబవ్ కూడా వినలేరు. సో ఇక్కడ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అత్యంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం సిరియస్. ఈ నక్షత్ర రాశి ఏ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది? ఒరియన్ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? ఇక్కడ CO2 వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోకి వేడిని పోకుండా చేస్తుంది అన్నారు. నెక్స్ట్, గాలిలోని అధిక CO2 కాలుష్యకారకంగా పనిచేస్తుంది. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువులు అనమాట. సో ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. కానీ ఇక్కడ సరికానిది ఏంటంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. సముద్ర నీటి మట్టాలు పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పేసి కారణం కాదు అన్నారు, కారణమే అవుతుంది. సో ఫస్ట్ 4 అనేది కాదు, ఇక్కడ సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? అండకోశం. త్వచ జీవోత్పత్తిలో పాల్గొనేటటువంటి కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ వన్, ఇక్కడ శ్వాస కదలికల పరంగా సరైన వాక్యం జతను గుర్తించండి. ఇక్కడ సరైనది ఏంటంటే ఉదర వితానం సంకోచించడం అనేది ఉరక్కుహరం పరిమాణం పెరుగుతుంది. అలాగే ఉదర వితానం సడలట అనేది ఉరక్కుహర పరిమాణం తగ్గుతుంది. ఇక్కడ ఈ 2 రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, మూత్రంలో అధికంగా ఉండేటటువంటి అణుఘటకం ఏంటి? నీరే అధికంగా ఉంటుంది. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. గ్లైరిసీడియా. నెక్స్ట్ వన్, ప్రోటీన్ పరీక్షలకు ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి? ప్రోటీన్ పరీక్షలకు ఉపయోగించే రసాయనాలు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. నెక్స్ట్ వన్, చిరునామాలో ఉన్న ప్రదేశం సులభంగా గుర్తించడానికి సహాయపడేది పిన్ నెంబర్. చేది అనేటటువంటి మహా జనపదానికి రాజధాని ఏంటి? సోతివతి. భారత రాజ్యాంగంలోని విద్యా సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు ఏంటి? ప్రకరణ 29, 30. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. వర్లీల తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది. రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇది సరికాదనమాట. ఒడిశాతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నారు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే మధ్యప్రదేశ్ అందులో ఉండదు కాబట్టి. నెక్స్ట్ వన్, ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి. గవర్నర్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం, ఉపాధికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, నీటి వనరులు, రోడ్లు, మురుగునీటి, పాఠశాల భవనాలు నిర్మించడం, నిర్వహణ ఇది అవుతుంది. గ్రామ పంచాయతీల ప్రణాళికలు ఆమోదించి నిధులు కేటాయించడం అనేది వీళ్ళ కిందకి రాదన్నమాట. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించిన సంవత్సరం 2015. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ పల్నాడు, మాచర్ల అనేది సరికాదు, ఇవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. నెక్స్ట్ వన్, మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు ఏంటి? వింధ్య శ్రేణి. నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని 22వ అధికరణం హామీ ఇస్తున్నటువంటి ప్రాథమిక హక్కులను గుర్తించండి. ఇక్కడ చూస్తే మనం
అరెస్ట్ కాబడిన 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కు, అలాగే 15 ఏళ్లలోపు పిల్లలను మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనేది ఇక్కడ పిలవకూడదు. అలాగే అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. సో ఇక్కడ బి అనేటటువంటిది కాదనమాట. పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించడం అనేది రాంగ్ అనమాట. సో ఇది హక్కు కింద రాదనమాట. నెక్స్ట్ వన్, వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం అనేది ఈ జిల్లాలో ఉంది. వినుకొండ పల్నాడు జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, నీతి సారము అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రాసినవారు. నీతి సారం రుద్రదేవుడు. భౌతిక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, వృత్తి విలువ అనేవి దేని చెందుతాయి? ఇవి అన్నీ కూడా విలువలన్నీ కూడా ఉద్దేశాల కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, టెక్స్ట్ బుక్ తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులచే సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించిన సాధనమే పాఠ్యపుస్తకం అని ప్రతిపాదించినది ఎవరు? బేకన్. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించేటటువంటి మూల్యాంకనం ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. జాన్ డ్యూయీ యొక్క కృషి వలనే ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదం హిస్టోరియా అనేటటువంటి పదం నుండి వచ్చింది. అయితే హిస్టోరియా అనేది ఈ భాషా పదం, గ్రీకు భాషా పదం. సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 2011 దీని ఆధారంగా రూపొందించారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారంగా రూపొందించారన్నమాట. నెక్స్ట్ పేపర్ చూద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ బిట్స్. అంటే వాయిస్ ఇక్కడ కూడా మళ్ళీ కట్ అయింది. మళ్ళీ మనం ఇక్కడ కూడా ఆన్సర్ని రిపీట్ చేసుకోవడమే అవుతుంది. చూడండి, కుంభాకార దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబ లక్షణం ఏంటంటే మిథ్యా ప్రతిబింబం మరియు చిన్నది ఏర్పరుస్తుంది. క్రింది వానిలో సరికానిది అంటే దండయస్కాంతం యొక్క ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుందన్నారు. మధ్య భాగంలో ఆకర్షణ కానీ వికర్షణ కానీ ఏది ఉండదన్నమాట. సో ఇది సరిగా లేదు. ఒక వస్తువుపై పనిచేసేటటువంటి పీడనం అనేది మరియు స్పర్శతల వైశాల్యాలు ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు. రైట్ ఆన్సర్. కానీ కలపకి జ్వలన ఉష్ణోగ్రత ఉంటుంది, తక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ సరికాదు, సెకండ్ సరికాదు. నెక్స్ట్, అధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏది అంటే యురేనస్. క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు ఏవి అంటే రాబందు మరియు నక్క. మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు సిగుర్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం విటమిన్లు. కవాటాలు కలిగినటువంటి నాళాలు ఏవి అంటే సిరలు మరియు లింఫ్ కణాలు, వెయిన్స్ అండ్ లింఫ్ వెసల్స్. నెక్స్ట్, పోరాట లేదా పలాయన హార్మోన్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. అడ్రినలిన్ హార్మోన్ అనమాట. నెక్స్ట్, 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. పశువుల్లో గాలికుంటు వ్యాధి కలిగించేటటువంటి సూక్ష్మజీవి వైరస్. మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు, వార్తాపత్రికల ద్వారా. ఉత్తర అమెరికా యొక్క ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యము త్రిసముద్రేశ్వర అనే బిరుదు యజ్ఞశ్రీది కాదు. ఆల్రెడీ మనకి బిట్ కవర్ అయింది. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. వాళ్ళ యొక్క రాజధాని ధాన్యకటకం. శాతవాహనులు రోమ్ రాజ్యంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు ఉండేవి. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కటరేఖ ప్రయాణించదు అంటే అస్సాం గుండా ప్రయాణించదు. రాజ్యసభలో మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 233. 2 నామినేటెడ్ ఉంటారు. 12 మంది నామినేటెడ్ ఉంటారు. ఎన్నుకోబడిన వారు 233. నెక్స్ట్, బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని త్రిపీఠకాలు అంటారు. త్రిరత్నాలు అనేది జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు అనమాట. సో బుద్ధుని యొక్క బోధనలను ఆర్య సత్యాలు అంటారు. కుషీనగర్లో నిర్యాణం చెందారు.
మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థమని తెలియజేశారు. నెక్స్ట్ బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం అనేది సోవియట్ రష్యా యొక్క సహకారంతోనే మరి అది స్థాపించబడింది. భారతదేశం యొక్క పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల యొక్క అత్యాచార నిరోధక చట్టం 1989లో చేయబడింది. క్రింది వారిలో సరికానిది ఏది అంటే అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి తొలి మహిళ ఎవరంటే సునీత విలియమ్స్ అనేది సరికాదు, మిగతావన్నీ సరి అయినవే. నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసినటువంటి కనీస జనాభా 20,000 నుంచి 40,000 మధ్య ఉండాలి. 210 మంచు కురవని రోజులు ఏ పంటకు అవసరం అంటే ప్రతి పంటకు అవసరం. దేని నీలాపురం అనే పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు అంటే శ్రీకాకుళంలో కలదు. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపినది ఎవరంటే జేబీ నోవాక్. క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కానిది ఏది అంటే ఉపాధ్యాయునికి పనిభారం తగ్గుతుంది, అలాగే సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు, ఇది క్రింది తరగతులకు అనువైన పద్ధతి. ఈ మూడు కూడా సరైనవే. అయితే ఇది జ్ఞప్తికి ఉంచుకునేటటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది కాబట్టి ఇది ప్రయోజనం కాదు, ఇది నిగమన ఉపగమంకి చెందుతుంది, కానీ ఇది ఒక లిమిటేషన్ అన్నమాట, నష్టం కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తన మార్పులు వంటి వివరాలను నమోదు చేయుటకు వినియోగించే రికార్డుని ఏమంటారంటే అనక్టోడల్ రికార్డ్ అంటారు. అంటే విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్కటి అందరూ నమోదు చేస్తాం. సామాజిక శాస్త్రాలు అనేవి భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పిన వారు చార్లెస్ బయార్డ్. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠన నైపుణ్యానికి కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 15 మార్కులు, 30% అనేవి కేటాయించారు. కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులను తెలియజేసే వాటిని ఏమంటారు అంటే ప్రవాహ చార్టులు అని అంటారనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే సమతల దర్పణం సమాన పరిమాణం, మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. అలాగే కుంభాకార దర్పణం ఏం చేస్తుంది? కురసైనటువంటి పొట్టి పరిమాణం గల ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించేటటువంటి సరైన వాక్యం ఏంటి? అయస్కాంతాలను వెచ్చగా ఉంచాలి అనేటటువంటిది సరి అయిన వాక్యం. అంటే విజాతి ధ్రువాలు ఒకే వైపుగా ఉండేటట్లుగా జత ఉంచాలి, ఇది రాంగు. నెక్స్ట్, అయస్కాంతాల మధ్య ఒక మెత్తని ఇనుప ముక్కను ఉంచాలి, రాంగు. 2 చెక్క ముక్కలను అయస్కాంతాలు 2 చివర్ల ఉంచాలి, రాంగు. నెక్స్ట్ వన్, ఘర్షణను ఎలా పెంచవచ్చు? నునుపు చేయడం వల్ల తగ్గించవచ్చు తప్ప పెంచలేం. సో స్పెక్ అంటే బొడిపెలను అమర్చడం ద్వారా పెంచవచ్చు. నెక్స్ట్, క్రింది వానిలో భిన్నమైనది. అందుకే మనకి టైర్లకి ఏమో బొడిపెల్లాగా ఉంటాయన్నమాట ఘర్షణను పెంచడం కోసం. ఘర్షణ తగ్గితే జారిపోతుంది కాబట్టి. సో 124 బిట్ చూస్తే మనకి ఇక్కడ క్రింది వానిలో భిన్నమైనది ఏది? కర్పూరం అనేది ఉత్పతనం చెందడం అనేది రాంగ్ అనమాట. ఇక్కడ ద్రాక్ష పులిపెట్టడం, ఆహారం జీర్ణం అవ్వడం, పండ్లు పక్వాన్ని చెందడం, ఇవన్నీ కూడా మనకి ఒకటి అంటే ఇవన్నీ కూడా మార్పులే, కానీ ఇవి ఆహారానికి సంబంధించినవి, ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, అదే డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? సరికానిది ఈ మెలనిన్ అనేటటువంటిది థర్మోప్లాస్టిక్ కాదు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో ఇది ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. బ్యాక్లైట్, మెలనిన్ ఈ రెండు కూడా మెలమైన్ అనేది రెండు కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. నెక్స్ట్ వన్, ఫాస్ఫరస్ను అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థం ఏంటి? ఫాస్ఫరస్ అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థం మిరప. ఇది మెలమిన్ ఇచ్చారు, మెలమైన్ అని చెప్పేసి ఏదో ఉంటుంది. నెక్స్ట్, హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏంటి? హస్తాకార పత్రాలు గల మొక్క బొప్పాయి. కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు రుడాల్ఫ్ విర్కోవ్. స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. స్వాన్ కణాలు అనేవి ఇందులో ఉంటాయి, నాడీ కణంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏంటి? జంతువులను పట్టడం అనేది అనుమతించరు, ఇవన్నీ కూడా అనుమతిస్తారు. నెక్స్ట్ వన్,
భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు ఎవరు? ఆల్రెడీ భావాలను ముద్రలను ఎవరు అంటే ఫలానా వారు వేటిని ఉపయోగిస్తారని ఆల్రెడీ ఇంకో బిట్ ఇచ్చారు. నృత్యకారులను ఉపయోగించేవి ఏంటి అని. ఇక్కడ ముద్రలను ఉపయోగించేవారు ఎవరు? నృత్యకారులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగల సమూహం ఏంటి? ఆడగలిగే సమూహం. బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే సమూహం. టెన్నిస్, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాల్. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రాలను గుర్తించండి. రాష్ట్రం. ఈ మేఘాలయ అనేది పశ్చిమ బెంగాల్తో సరిహద్దును పంచుకోదు, ఇవన్నీ పంచుకుంటాయి. నెక్స్ట్ వన్, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించినటువంటి రోజు ఎప్పుడు? ఏప్రిల్ 6, 1919. నెక్స్ట్ వన్, శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇది సరికాదనమాట. ఇదే సరికాదు, మిగతావన్నీ సరి అయినవే. ఉపాధ్యాయులు 1/12 ఉపాధ్యాయులు, 1/6 గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్నటువంటి నాగరికత. మెసోపోటేమియా నాగరికత. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. కాఫీ పంట ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం అన్నారు, రాంగు. అస్సాం అనమాట. సో మొక్కజొన్న పంటకు బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేల అవసరం. ప్రతి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం. వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, లోక్సభలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడినటువంటి సీట్ల సంఖ్య ఎంత? 47. నెక్స్ట్ వన్, ఆంధ్ర కవితా పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? అలసాని పెద్దన. నెక్స్ట్ వన్, విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. మధ్యప్రదేశ్లో పిలుస్తారు. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలనను ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ సవరణ. 74వ రాజ్యాంగ సవరణ. జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. కోనసీమ, భీమవరం అనేది సరికాదు. ఇవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు ఎప్పుడు? జనవరి 24, 1950. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఘాసీదాస్. నెక్స్ట్ వన్, విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు. వారు ఒక వస్తువును చూసే విధానం అహంకేంద్రంగా ఉంటుంది. ఈ ఆలోచనలు మరలా మార్చుకుంటారని తెలిపిన వారు ఎవరు? డ్రైవర్ అండ్ గున్సన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలు ఏంటి? గ్రహించడం, స్వాభావీకరణ. ఈ రెండు కూడా స్వాభావీకరణ ఉండదు. గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం ఇవన్నీ ఉంటాయి. భావవేశ రంగం అన్నమాట. స్వాభావీకరణ కాదు. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంకి వస్తుంది. నెక్స్ట్, పరీక్షల్లో పొందినటువంటి ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేవే. మాపనం. నెక్స్ట్ వన్, పట్టికలు, గ్రాఫులు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనేటటువంటి అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. సమాచార నైపుణ్యాల కిందకి వస్తుంది. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? పియాజే. ప్రత్యేక విషయాల నుండి సాధారణ విషయాలను రూపొందించడం అనేది ఈ దృక్పథం కిందకి వస్తుంది. ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ చూద్దాం. ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదు. ఘన పదార్థాలు మరియు ప్రవాహాలు గుండా ప్రయాణించగలదు. అంటే ఘన, ద్రవ, వాయు అని అర్థం అక్కడ. నెక్స్ట్ వన్, మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98 డిగ్రీల ఫారెన్హీట్స్. 98.4 డిగ్రీల ఫారెన్హీట్స్. నెక్స్ట్ వన్, కెలోరిఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాలలో ఉత్తమమైనది ఏంటి? హైడ్రోజన్ అనేది కెలోరిఫిక్ విలువ ఆధారంగా ఉత్తమమైనటువంటిది అన్నమాట. నెక్స్ట్ వన్, పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత అనేది ఏంటి? అగ్ని నిరోధకం అనేది మెలమిన్ అనేది అగ్ని నిరోధకం అయితే
ఈ వేసేటటువంటి పోత అనేది దేంటి? టెఫ్లాన్. నెక్స్ట్ వన్, ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం ఏంటి? ఉపగ్రహాలు లేని గ్రహం శుక్రుడు, బుధుడు, శుక్రుడు. ఈ రెండింటికి కూడా ఉపగ్రహాలు ఉండవు. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం ఏంటి? ఈ రెండోది అనేది కాదు, ఐసి ఉంచాలి అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, అందనాళం లేని జీవి పిల్లి. నెక్స్ట్ వన్, ద్విలింగ పుష్పాలు గల మొక్కలు గుర్తించండి. ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఆవాలు మరియు పెట్యూనియా. ఆవాలు, పెట్యూనియా ఈ రెండింటికి కూడా ద్విలింగ పుష్పాలు అన్నమాట. నెక్స్ట్ వన్, అయోడిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? చేప మరియు మిరప. నెక్స్ట్ వన్ చూద్దాం. 2,4-D. 2,4-D అనేది ఇది ఒక కలుపునాశిని, తెలుసు కదా, డైక్లోరోఫెనాక్సీ ఎసిటిక్ ఆమ్లం ఇలా వస్తుంది మనకి 2,4-D అనేది. నెక్స్ట్ వన్, ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్. నెక్స్ట్ వన్, ఆట స్థలంలో ఆడేటటువంటి ఆటల సమూహాన్ని గుర్తించండి. ఆట స్థలంలో ఏంటి ఆడతాం అంటే అవుట్డోర్ గేమ్స్ అని అర్థం. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో అవుట్డోర్ గేమ్స్. పర్యావరణంలో మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మానవ నిర్మిత అంశాలు, ఈ సమాజం అనేటటువంటిది మానవ నిర్మిత అంశానికి భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకలా ఉంటాయి. నెక్స్ట్ వన్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైనటువంటి కూల్గార్డీలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్నటువంటి ఖనిజం ఏంటి? బంగారం అధిక మొత్తంలో నిల్వ ఉంది. నెక్స్ట్ వన్, అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. మనము దక్షిణ అక్షాంశాలను ఏమంటారు? అంటార్క్టిక్ వలయం అని అంటాం. ఆర్కిటిక్ అనేది రాంగ్. నెక్స్ట్ వన్, కృష్ణా జిల్లాలతో సరిహద్దును పంచుకొని జిల్లా ఏంటి? చూడండి, సరిహద్దుల గురించి ఎక్కువగా ఇచ్చారనమాట. ఈ పల్నాడు అనేది కాదు, ఈ మూడు కూడా కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటాయి. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు? రెండవ ప్రోలరాజు. భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం ఏంటి? సామవేదం. ఖుదాయి ఖిద్మత్ గార్ల్ అనేటటువంటి అహింసాయుతమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం ఎంత? 3 లక్షల కంటే ఎక్కువ. భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదనమాట రైట్ ఆన్సర్స్. ఇక్కడ ఈ ఫస్ట్ది అనేది రాంగ్. నెక్స్ట్ వన్, స్వభావం ఆధారంగా ఉన్నటువంటి భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మైండ్ మ్యాపింగ్లో ఇచ్చారని చెప్పాను కదా భౌతిక మార్కెట్లు ఏంటి అని చెప్పేసి. ఈ ప్రాంతీయ మార్కెట్ అనేటటువంటిది భిన్నంగా ఉంటుందన్నమాట. ప్రాంతీయ మార్కెట్ భిన్నంగా ఉంటుంది. ఈ మూడు కూడా భౌతిక మార్కెట్ల కిందకే వస్తాయి. నెక్స్ట్ 15th సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 2008 కాదు 2009. నెక్స్ట్ వన్, పంటకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. పంటలకు సంబంధించి సరైన అంశాలు ఇక్కడ చూస్తే భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. కాఫీ పంటలకు కొండవాలు ప్రాంతం అనుకూలం. వరి పంటలకు అధిక ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం అన్నీ అవసరమే. తేయాకు పంటలో లేత ఆకులు పెరుగుదలకు ఏడాది పొడుగునా వెచ్చని వాతావరణం, అత్యల్ప వర్షపాతం అవసరమనేది ఇది రాంగ్ అనమాట. ఇది రాంగ్. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుంది?
క్యారెట్ బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్ బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర విలువ ఏంటి? బౌద్ధిక విలువ. విద్యార్థి వివిధ భావనలు, సూత్రాలు, నియమాలు సరిచూడడం అనేది అనేటటువంటి స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందుతుంది. అవగాహన కిందకే వస్తుంది. సరిచూడడం అనేది అవగాహన. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఏంటి? బహుళైచ్ఛిక ప్రశ్నలు తయారు చేసేటప్పుడు మరి దేన్ని అనుసరించకూడదంటే ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి. ఇవి ఎలా చేయకూడదన్నమాట. ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వకూడదు. అలాగే వికర్షణీయాలన్నీ కూడా ఒకే విధంగా దాదాపు ఒకే నిలువుతో ఉండాలి. ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలు ఒకే పేజీలో ఉండాలి. నెక్స్ట్ వన్, విద్యార్థులు పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మరియు వారి యొక్క వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావి తరాల వారికి అందించడం అనేది సాంస్కృతిక విలువ. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని వారిని సమ్మిళితపరిచి తరగతి గదిని నిర్వహించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడిన వారు ఎవరు? డెన్ అనమాట. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాని దానిని గుర్తించండి. ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేలు యొక్క చివరి రీడింగు 1.2 సెంటీమీటర్, మరొక చివరి రీడింగు 3.6 సెంటీమీటర్ అయితే ఆ వస్తువు యొక్క పొడవు ఎంత? ఇక్కడ ఏం చేస్తాము? 3.6లో నుంచి 1.2 తీసేస్తాం, అప్పుడు 2.4 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదటి గమనించిన శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటి గమనించిన శాస్త్రవేత్త ఐర్స్టెడ్. ఒక వస్తువుపై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలాన్ని ఏమంటారు? 2 బలాల మధ్య ఫలిత బలం ఏమవుతుందంటే 2 బలాల మధ్య భేదానికి సమానం అవుతుందన్నమాట. ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించే శిలాజ యంత్రం ఏంటి? నేల బొగ్గు. గాలిలో 99% అనేది వీటి మిశ్రమం, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఆక్సిజన్. అలాగే పరాన్నజీవి మొక్కను గుర్తించండి. పరాన్నజీవి మొక్కను గుర్తించండి. కస్క్యూటా అనేది పరాన్నజీవ మొక్క. నెక్స్ట్ వన్, కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేవి లైసోజోములు. నోటి ద్వారా జీర్ణాశయమును బయటికి పంపే జీవి ఏది? సముద్ర నక్షత్రం. నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏంటి? రెనిట్ కణాలు. క్లోరోఫ్లోరోకార్బన్లు వీటి నుండి విడుదల కావు. టైర్లు మండించడం నుండి విడుదల కావు. ఈ మూడింటి నుంచి కూడా క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి విడుదలవుతాయి. ఈ ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ వన్, చూడండి, ఇక్కడ కింది వాటిని జతపరచమన్నారు. ఇక్కడ చూస్తే మనకి కుక్కలు తోకవోపడం అనేది ఇది ఒక దృశ్య భావ వ్యక్తీకరణ. పిల్లలు వస్తువులను రుద్దుకోవడం అనేటటువంటిది రసాయన భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానికొకటి దువ్వుకోవడం అనేటటువంటిది స్పర్శ, ఒకదానికొకటి దువ్వుకోవడం స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు అనేవి ఊల పెట్టడం అనేది శ్రవణం, వినడం కోసం శ్రవణ భావ వ్యక్తీకరణ అనమాట. నెక్స్ట్ వన్, నైపుణ్యం కలిగి ఉన్నటువంటి పనుల ద్వారా సంపాదించడాన్ని ఎలా అంటారు? ప్రవృత్తి అంటారు. ప్రవృత్తి. మధ్యప్రదేశ్తో సరిహద్దు లేనటువంటి రాష్ట్రం ఏంటి? జార్ఖండ్. మున్నేరు అనేది ఈ నదికి ఉపనది. మున్నేరు అనేది కృష్ణా నదికి ఉపనది. లోతాల్ నౌకాశ్రయం అనేది ఈ నది ఒడ్డున కలదు. అరేబియా సముద్రం నది ఒడ్డున కలదు. నెక్స్ట్ వన్, ఈ సముద్రం ఒడ్డున కలదు నది కాదు, సముద్రం. అరేబియా. ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనేటటువంటి ప్రాచీన నామం కలదు. ఏకశిలా నగరం. ఓరుగల్లు నగరానికి ఏకశిలా నగరం అంటారు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. 1773లో ఇక్కడ చూస్తే మనం 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ అన్నారు. అది కాదు.
నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా అది బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, రైట్ ఆన్సర్. జేమ్స్ మిల్ అనే జర్మన్ శాస్త్రవేత్త, మరి ఇది జర్మన్ శాస్త్రవేత్త కాదు, బ్రిటిష్ శాస్త్రవేత్త, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఒక తిరుగుబాటు జరిగింది. సో ఇక్కడ 2, 4 రైట్ ఆన్సర్స్ అనమాట. ఈ 1773 కాదు, 74 అనుకుంటా. సో జేమ్స్ మిల్ అనేటటువంటి వ్యక్తి బ్రిటిష్ ఆర్థికవేత్త అనమాట. సో ఇక్కడ మనకి 1, 3 సరికాదు. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ ప్రధాన వినోదం అనేది కుస్తీ పోటీలు సరికాదు, ఎందుకంటే ప్రధాన వృత్తి వ్యవసాయం, నౌకాశ్రయం లోతాలు, ప్రధాన దేవుళ్ళు పశుపతి మరియు అమ్మతల్లి అనేది రైట్ ఆన్సర్స్ అనమాట. ప్రధాన వినోదం గుర్రపు పందాలో ఏదో వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం ఏంటి? పూర్తిగా పశ్చిమార్ధగోళంలోనే ఉండాలి. ఆ ఖండం ఏంటి? దక్షిణ అమెరికా. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి? భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించినది ఎవరు? ఏ సంవత్సరం? 1975లో ప్రయోగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వది ఏంటి? మనకి ఒక 5వది అడిగారు, 11వది అడిగారు, ఇప్పుడు 9వది అడిగారు అనమాట. పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు. పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు. జనాభా విస్తరణకు సంబంధించి మరి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ప్రపంచ జనాభాలో 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారనేది రాంగ్ అనమాట. భారతదేశ భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 3/4 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ అసమానంగా ఉంది. నెక్స్ట్ వన్, విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు. కానరీ పక్షులు. భూ వాతావరణంలో ఆర్గాన్ వాయువు యొక్క శాతం ఎంత? 0.93%. క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది ఏంటి? శాస్త్రీయ జ్ఞానం అనేటటువంటిది సంపూర్ణ సత్యం అనేది రాంగ్, ఎందుకంటే సంపూర్ణ సత్యం కాదు, ఎందుకంటే తర్వాత అవి అసత్యాలుగా పరిగణించబడుతున్నాయి కాబట్టి. ఇది మానవీయమైనది, అనుభవాత్మకమైనది, విలువలతో కూడినది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి చెందనిది ఏమిటి? మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏంటి? ఈ రెండు కూడా చెందవు. పటం గీసే నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగమే. పరికరాలను నిపుణతతో పట్టుకోవడం కూడా మానసిక చలనాత్మక రంగమే. ఈ BD అనేది కాదు. పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసే సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏంటి? తాళం వేసి, చూడండి, పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు బులెటిన్ బోర్డు. జాతీయ ప్రణాళిక చట్టం 2005ను సిఫార్సు చేసినటువంటి జాతీయ సారథ్య సంఘం అధ్యక్షులు లేదా చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎస్ పాల్. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీనిని కలిగి ఉండవు. విజ్ఞానార్జనను కలిగి ఉండవు. ఈ 4th అనేది కలిగి ఉండవు. ఈ 3 కూడా కలిగి ఉంటాయి. మానవ సమాజాన్ని గురించి తెలుపుతుంది, విశ్వశాంతిని పెంపొందిస్తుంది, దేశభక్తిని కూడా పెంపొందిస్తుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించినటువంటి భారత్వ శాతం 40%, అంటే 20 మార్క్స్ అనమాట. 20 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ చూద్దాం. విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం ఏంటి? ప్రోటోజోవన్స్. పిల్లలను కనేటటువంటి జంతువుల్ని ఇలా అంటారు, శిశోత్పాదకాలు అంటారు. ఒక వస్తువు నుండి వేరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండేటటువంటి నిరోధకతను ఏమంటారు? ఇలా దొర్లుతున్నప్పుడు కదలికకు ఉండేటటువంటి నిరోధకతను ఏమంటారు? దొర్లుడు ఘర్షణ అంటారు. CNG యొక్క విస్తృత రూపం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగినటువంటి అడవి ఏంటి? సాత్పురా జాతీయ ఉద్యానవనం. షూటింగ్ స్పాట్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఏంటి? ఉల్కలు. ఇంట్లో వాడేటటువంటి సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేవి ఏమిటి?
రెండు ధ్రువాలు ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది. కార్పుల్స్ అనేటటువంటి ఎముక దీనితో ఉంటాయి. కార్పుల్స్ అనేటటువంటి ఎముకలు దీనిలో ఉంటాయి, మణికట్టులో ఉంటాయి. అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిశలనే చూపుతుంది. అదే రైట్ ఆన్సర్. రక్తాన్ని వడిపోసేటటువంటి నెఫ్రాన్ యొక్క భాగం ఏంటి? గ్లామరులస్. రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్లను ఉపయోగిస్తారు, కొడవలను ఉపయోగిస్తారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? మార్చ్ 22. నెక్స్ట్ వన్. భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలాన్ని ఏమంటారు? మధ్యయుగ కాలం యొక్క దశాబ్దాలు ఏంటి? క్రీస్తుశకం 8వ నుంచి 18వ శతాబ్దం వరకు. క్రీస్తుశకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్నవారు ఎవరు? మహాత్మా గాంధీ. కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి అణుఘటకం ఏంటి? థోరియం. అంగా అనేటటువంటి మహాజనపదానికి రాజధాని? చంప. చూడండి, సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే మనకి అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో అరణ్యాలు పెరుగుతాయి. హిమాలయ పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడ వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ 2 అనేటటువంటిది దీనికి చెందదన్నమాట. నెక్స్ట్ వన్. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని జతపరచండి. తప్పుగా ఉన్న జత ఏంటి? రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ అనేది రాంగ్ అనమాట. కల్పకం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర, కైగా అనేది కర్ణాటక రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. మొఘల్ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 7వ స్థానం. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపేటటువంటి ఆర్టికల్ 158(3)A. 158(3)A. నెక్స్ట్ వన్. నగర పంచాయతీ నిర్మాణంకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? ఇక్కడ ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు, చైర్మన్తో కమిటీ ఉంటుంది. ప్రతి నగర కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన సభ్యులు, 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. ఈ 3 కూడా సరైనవన్నమాట. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో SDGలో 2వది ఏమిటి? చూడండి, మనకి 5 అడిగారు, 11 అడిగారు, నెక్స్ట్ 13 అడిగినారు, నెక్స్ట్ 2 అడిగారు. ఆకలిని అంతం చేయడం. ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఏ సంవత్సరంలో రాశారు? 1873లో రాశారు. నెక్స్ట్ వన్. సంవత్సరం పొడుగునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడేటటువంటి మూల్యాంకనం ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఒక సాధారణీకరణ. నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పినవారు అబ్దుల్ కలాం. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి అవుతుంది, నెక్స్ట్ కథా పద్ధతి అవుతుంది, మూలాధార పద్ధతి అవుతుంది. వనరుల పద్ధతి అనేది బోతార్ అవుతుంది, రెండింటికి చెందుతుంది కాబట్టి ఇది కాదు.
ఓన్లీ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి మాత్రమే కాదనమాట అది. విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి. ఈ నివేదికలు తయారు చేయడం అనేది కాదనమాట. ఈ అంశాలను వర్గీకరించడం, ఉదాహరణలు చెప్పడం, విషయాలను ఊహించడం ఇదంతా కూడా విషయావగాహనకే వస్తుందన్నమాట. ఈ నివేదికలు తయారు చేయడం అనేది కాదు. నెక్స్ట్ వన్, ఒక వస్తువును తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడేటటువంటి చార్టు విధాన చార్టు. థ్యాంక్ యూ ఎవరీవన్.